వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కేవలం హిట్ గా మాత్రమే నిలవవు, ఒక తరానికి ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొస్తాయి. అలాంటి చిత్రాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఫలక్నామా దాస్. చిన్న బడ్జెట్తో తెరకెక్కి పెద్ద సంచలనంగా మారిన ఈ మూవీ విడుదలై ఇప్పటికే 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో సినిమా ప్రేమికుల మధ్య చర్చలు ఆగలేదు. అంటే దాని ప్రభావం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం తెలంగాణ యాస, హైదరాబాదీ నేటివిటీ, రా ఎమోషన్స్తో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ సినిమాతో విశ్వక్సేన్ తనలో ఉన్న నటుడిని మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. ఒక యంగ్ హీరోగా సేఫ్ గేమ్ ఆడకుండా తనకిష్టమైన కథను తన స్టైల్లో తెరకెక్కించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలక్నామా దాస్లో కనిపించిన ఎనర్జీ, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ విశ్వక్సేన్ కెరీర్కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ యువతలో మంచి క్రేజ్ తెచ్చాయి. అప్పటి వరకు సాధారణ హీరోగా కనిపించిన విశ్వక్ ఈ సినిమాతో ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఫలక్నామా దాస్ సినిమాకు ప్రధాన బలం దాని నేటివిటీ. హైదరాబాద్ పాతబస్తీ వాతావరణాన్ని ఎంతో సహజంగా చూపించారు. అక్కడి భాష, అక్కడి కల్చర్, అక్కడి యువత జీవన శైలి అన్ని ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. చాలా సినిమాలు హైదరాబాదీ బ్యాక్ డ్రాప్ను వాడుకున్నా ఇంత న్యాచురల్గా చూపించిన చిత్రాలు మాత్రం చాలా తక్కువ. అందుకే ఈ మూవీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమాలో ప్రతి సన్నివేశం నిజ జీవితానికి దగ్గరగా అనిపించడం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. ఈ సినిమాలోని డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. థియేటర్లలో విజిల్స్ పడేలా చేసిన ఎన్నో డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువత తమ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ మూవీ డైలాగ్ను ఎక్కువగా ఉపయోగించడం అప్పట్లో ట్రెండ్ అయింది. అంతేకాదు సినిమాలోని రఫ్ అండ్ రియలిస్టిక్ టోన్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ఒక కమర్షియల్ సినిమా కూడా ఎంత రియలిస్టిక్గా ఉండొచ్చో ఫలక్నామా దాస్ చూపించింది. సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విశ్వక్సేన్ దాస్ పాత్రలో జీవించేశాడనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. హీరో మాత్రమే కాదు, సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ కూడా కథలో భాగంగా సహజంగా అనిపించింది. ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్, ప్రేమ, కోపం, ఆవేశం అన్నింటినీ చాలా నిజాయితీగా చూపించారు. అందుకే ఈ సినిమా యూత్ కు మరింత దగ్గరైంది. ఫలక్నామా దాస్ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో వచ్చిన బీజిఎం ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. పాటలు కూడా కథకు తగ్గట్టుగా ఉండటం మరో ప్లస్ అయింది. సినిమాకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ను తీసుకొచ్చిన అంశాల్లో సంగీతం కూడా ఒకటని చెప్పాలి. ఈ సినిమా విడుదలైన సమయంలో పెద్దగా అంచనాలు లేకపోయినా రిలీజ్ తర్వాత మాత్రం టాక్తో భారీ విజయాన్ని అయితే అందుకుంది. మొదట్లో చిన్న సినిమాగా వచ్చినా ఆ తర్వాత యూత్లో సెన్సేషన్గా మారిపోయింది. సోషల్ మీడియా ద్వారా సినిమాకు మరింత ప్రచారం దక్కింది. ముఖ్యంగా కాలేజీ యువత ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఫలక్నామా దాస్ ఒక కల్ట్ మూవీగా మారిపోయింది. తెలంగాణ యాసను సినిమాల్లో ఎక్కువగా కామెడీ కోసం మాత్రమే ఉపయోగించే రోజుల్లో ఫలక్నామా దాస్ మాత్రం ఆ యాసకు ఒక కొత్త గౌరవాన్ని తీసుకొచ్చింది. సినిమాలోని ప్రతి డైలాగ్ చాలా న్యాచురల్గా ఉండటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలంగాణ బ్యాక్డ్రాప్లో కూడా స్టైలిష్, పవర్ఫుల్ సినిమాలు రావచ్చని ఈ మూవీ నిరూపించింది. ముఖ్యంగా హైదరాబాద్ యువత ఈ సినిమాను తమ సినిమాలాగా ఫీల్ అయ్యారు. ఈ మూవీ తర్వాత విశ్వక్సేన్ కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఆయనపై దర్శకులు, నిర్మాతల దృష్టి పడింది. ఒక నటుడిగా మాత్రమే కాదు, తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు వచ్చింది. ఫలక్నామా దాస్ తర్వాత వచ్చిన అవకాశాలు కూడా ఆయన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్లో ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడటానికి ఈ సినిమా ప్రధాన కారణంగా నిలిచింది. చాలా సినిమాలు విడుదలైన కొద్ది రోజులకే ప్రేక్షకుల మైండ్ నుంచి మాయమైపోతాయి. కానీ ఫలక్నామా దాస్ మాత్రం సంవత్సరాలు గడిచినా ఇంకా చర్చలో ఉండటం విశేషం. ఓటీటీ, టీవీలో వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు మళ్ళీ ఈ సినిమాను చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ మూవీ సీన్స్, డైలాగ్స్, పోస్టర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒక చిన్న సినిమా ఇంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయడం నిజంగా గొప్ప విషయమే. ఫలక్నామా దాస్ కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, ఎంతో మంది యువ దర్శకులకు, కొత్త హీరోలకు ప్రేరణగా నిలిచింది.
పెద్ద బడ్జెట్ భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ మూవీ నిరూపించింది. ముఖ్యంగా కొత్త తరహా కథలు చెప్పాలనుకునే వారికి ఈ సినిమా ఒక ఉదాహరణగా మారింది. అందుకే 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రేజ్ మాత్రం మాత్రం తగ్గలేదు. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామైక్స్.